ఆ దూరంగా ఉన్న కొండను చూస్తే అద్భుతం అనిపిస్తుంది కదా మిత్రమా. చుట్టుపక్కల పచ్చనిదనం, ఆ కొండలు, ఆ దూరంగా కనిపించే కొండలో ఉన్న రహస్యం ఏమిటి? మరి ఆ రహస్యం గురించి అయితే తెలుసుకుందామా? తెలుసుకుందాం పదండి. ఈ చెట్టు పూలు చెట్టు అయితే నాకైతే విచిత్రంగా అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుంది మిత్రమా? చూస్తుంటే ఈ చెట్టు వెరైటీ ఉంది. ఇక మనం పోయే మార్గం అయితే ఇది. ఈ మార్గం గుండా పోతేనే ఆ కొండకు చేరుకోగలం. ఆ కొండలో ఉన్న రహస్యాలు తెలుసుకోగలం. దారిలో పోతుంటే ఈ కాలువ కినాలు అయితే కనిపించింది. కినాల కాలువ నీళ్ళు అయితే ఎప్పుడు పారుతాయి. చెరువు నుండి అయితే కనెక్షన్ ఉంది. ఇంకా కొంచెం దూరం పోయి చూద్దాం. ఇదైతే పొలాలకైతే వెళ్తాయి ఈ కాలువ నీళ్ళు. ఇలానైతుంది ఇక్కడ. మరి ముందుకు వెళ్తే ఇంకిన్ని విచిత్రాలు కనిపిస్తాయి. ఇట్లా పొలాలలో పోతుంది అనుకుంటా. ఇట్లా పొలాలకైతే పోతాయి. నీళ్ళు అయితే వస్తున్నాయి వాటర్. ఇట్లా వచ్చి ఇట్లా పోతాయి, పొలాలకు పోతాయి. చూద్దాం పదండి. ఇక్కడ రైతన్నకి ఎన్నిసార్లు చెప్పినా అంతే చేస్తుండు. పోయేకాయలను కాలబెట్టకూరంటే కాలబెడతారు. జరిమానాలు ఫైన్లు వేసినా ఏ విధంగా వేసినా కానీ కాలబెడతారు. ఇక ముందుకైతే సాగిపోదాం. ఇదంతా వర్షపు నీరేనా మిత్రమా? చూస్తే అలాగ అనిపిస్తుంది. ఈ నీరంతా ఆ కొండల ప్రవాహానికి జారి ఇక్కడ కిందికి వచ్చినట్టుంది. ఇవే ఆ కొండలు. దూరపు కొండను నునుపు అని ఎందుకు అంటారో ఈ కొండలు చూస్తే అర్థమవుతుంది. ఈ కొండల దగ్గరికైతే వెళ్ళి చూద్దామంటే వెళ్ళేటట్లేదు. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఎంత అందమైన దృశ్యాలు ఉన్నాయో. ఈ చుట్టుపక్కల అయితే ఇట్లుంది మొత్తం. ఈ ఎండకు నేను కనిపిస్తలేను. నాకైతే ఇండ్లనైతే ఏర్పడతలేదు. మీరు చెప్పుర్రి. నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటిదో తెలిస్తే కామెంట్ పెట్టుర్రి. కొండల మీద మేఘామృతలు అయితే కమ్ముకొని ఉన్నాయి. వర్షం వచ్చి చూసినైతే కనిపిస్తుంది. కనిపిస్తలేదు ఈ ఎండకైతే. మీకైతే ఎట్లా కనిపిస్తుంది? చుట్టుపక్కలనైతే మొత్తం కొండలే ఉన్నాయి. ఇట్లా ఇది ఏదో రబ్బర్ వైర్ల లెక్కలా ఉన్నది, కాకపోతే రబ్బర్ వైర్ కాదు, ఇది తీగ. ఇది ఏం తీగనో మరి. ఇక వర్షం పడ్డది కాబట్టి తీగ చెట్లనైతే ఉట్టుకొని ఇట్లా ఆక్రమించుకుంటుంది. చూడొచ్చి తీగనైతే ఇగో ఇట్లున్నది, చెట్లను ఆక్రమించుకుంటుంది. వర్షం పడ్డది కాబట్టి దీనికి సుత పానం పట్ట అన్నట్టు. చిన్నప్పుడు మీరు ఎంతమంది తింటున్నారు దీన్ని తాటి కమ్మలు అంటారు. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ పట్టుకొని తీసుకుపోయాడు. ఈ తాటి చెట్టుతో వచ్చింది. మిత్రమా, ఆ కొండ చర్యలు చూడండి ఎలా ఉన్నాయో. అజంతా ఎల్లవర శిల్పాలు లెక్కల శిల్పి మలిచినట్టు ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి. అసలు అంత ఎత్తు కొండ మీద జీవం ఎట్లా మొదలైందో నాకు అర్థమవుతలేదు. ఆ చెట్టుకు నీళ్ళు పోసారు, మరి అన్ని మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఆ రాళ్ళ మీద ఎట్లా అదైంది, ఎట్లా సర్వైవ్ అయినాయి. వాటర్ అయితే మరి వర్షం కొట్టినా కానీ మళ్ళీ కిందికే జారుకుంటూ వస్తుంది. సర్వైవ్ అయితే ఎట్లయినాయి తెలుస్తలేదు. ఈ కమ్మల్ని చూస్తే నాకైతే చిన్నతనం అయితే గుర్తుకొచ్చింది. ఒకసారి పంకాలు చేసేటోళ్ళే ఆడుకుంటున్నాం. మరి చెయ్యొస్తుందా ఇప్పుడు చూద్దాం. ఒకదాన్ని అయితే వేసుకొని ఇట్లా వేసిన తిరుగుతుందా మరి ఇలాగైతే ముళ్ళు పెట్టి చేసిన పంకనైతే సక్సెస్ఫుల్గా అయితే వర్క్ అయితే అయింది. చూడొచ్చు. మీరు కూడా ఇలా చిన్నప్పుడు ఆట ఆడిర్రా? గాలి వస్తే తిరుగుతుంది, గాలి రాకపోతే తిరగదు. ఎక్కడ ఆరిద్ర పురుగులు అయితే మాత్రం కనిపిస్తలేవు.
ఆరిద్రక వచ్చింది. ఆరిద్ర పురుగులు అయితే కనిపిస్తలేవు. కొండెక్కి చూద్దామన్నా వేస్టే, కిందనే కనిపిస్తలేవు. ఇంకా హ్యాండ్ మేడ్ పంకతోనైతే కాసేపు అయితే గాలి ఊపిరి పీల్చుకుందాం. చూడొచ్చు నా హ్యాండ్ మేడ్ పంక ఎలా ఉంది మిత్రమా, మీకు నచ్చిందా మిత్రమా? ఆ వర్షపు నీరు అయితే ఎంత ఉధృతితో పారిందో చూడొచ్చు. ఆ కొండ మీదకి వెళ్ళి ఇలా కయ్యగోస అయితే నీటి ప్రవాహం కిందికి అయితే వెళ్ళింది. ఇక్కడ గుట్ట మీద ఎటు చూసినా కానీ ఈత చెట్లు ఉన్నాయి. మనుషులు పెట్టిర్రా మరి? అవి ఎట్లా వాటంతట అవే ప్రకృతి సిద్ధంగా మొలిచినాయా? అర్థమైతే అయితలేదు. వాళ్ళు ఇంత ఎత్తు మీద వాటికి నీరెవరు పోస్తారు? వాటి పోసిన ఎవరు చూస్తారు? పచ్చగా మంచిగానే అయితే ఉన్నాయి ఈత చెట్లు అయితే. భగవంతుని సృష్టి అయితే అద్భుతంగా ఉంది కదా మిత్రం. అనేది నాకు అర్థం అవుతలేదు, మీకు తెలిస్తే మాత్రం చెప్పండి. వాటికి నీరు ఎవరు పోస్తారు? అంత పచ్చగా ఎట్లున్నాయి? వాటికి మందు ఎత్తారా మరి? వాటికి నీరెట్లా అందాలి కొండ మీద? అవి కూడా రాళ్ళల్లో ఉన్నాయి. మీకు తెలిస్తే చెప్పండి మరి. కట్ చేసిందా ఎట్లా అయిందో అర్థమైతలేదు. ఇక్కడ మేకపిల్ల కలేవరం అయితే ఇట్లా చెట్ల మీదకి వచ్చి అవుతున్నది. పులి తీసుకొస్తే ఇంత పెద్ద చిట్టు చివరి కొమ్మల్లోకి ఎట్లా తీసుకొస్తుంది? తీసుకొచ్చి పెట్టింది. మరి మనుషులు ఎవరన్నా ఇట్లా కట్టిర్రా? కట్టి అయితే ఎక్కలేదు, మొత్తం ఇట్లా చెట్టు ఎక్కైతే ఉన్నట్టున్నది. ఇట్లా ఏం జరిగిందో వాసన అయితే భరించలేకపోతున్నాం. అంత మిస్టరీ లెక్కల్లో ఉన్నది. చిరుతపులి ఉన్నదా మరి అడవిలో ఏమున్నది? ఈ కొండలకి వెళ్ళి వచ్చిందా చిరుతపులి? ఎట్లా వచ్చిందో వాళ్ళు మనం అయితే వచ్చిన దారిలోనే ప్రయాణం అయితే ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఎవ్వరు లేరు, ఏం లేరు. ఎండనే బాగా కొడుతుంది. వాటర్ కూడా తాగటానికి వాటర్ లేవు. మొత్తానికి అయితే హరిద్ర పురుగు అయితే దొరకలేదు. మరి ఏం చేద్దాం? మళ్ళా నెక్స్ట్ లాక్ కన్నా హరిద్ర పురుగు దొరుకుతుందో చూద్దాం, దొరకాలని ఆశిద్దాం. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.